ఢిల్లీ ఎలక్షన్ ఏం చెప్తారు? ఢిల్లీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఒకటండి, ఆ పార్టీ ఒక కొత్త ప్రయోగం. నిజంగా యూత్ అంతా చాలా ఇన్స్పైర్ అయినారు. ఇన్ని పెద్ద పార్టీలను ఢీకొని ఢిల్లీలో అధికారం రావడం, కేజ్రీవాల్ ఆ పార్టీ ఒక ప్రయోగాన్ని అందరూ హర్షించారు. ఈరోజు విఫలమైంది. ఎందుకంటే ఆపు పరిపాలనలో విఫలమైంది. రెండవది వారేందంటే కాంగ్రెస్ను మంట కలిపి కాంగ్రెస్ తొక్కేసి తమ ప్రధానమంత్రి కావాలి. ఈ పెద్ద దేశంలో సాధ్యం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమిటి, అందరు నశించిపోతే నేనే ప్రత్యామ్నాయం అవుతా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరు కొట్లాడుకున్నారు, మునిగిపోయినారు. కాంగ్రెస్ ఆప్ కనుక ఇండియా కూటమి కనుక అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఢిల్లీ గెలిచుండేవాళ్ళు. కాబట్టి నేర్చుకోవాలి ఇప్పటికైనా ప్రతిపక్షాల ఐక్యత. ఎందుకంటే బీజేపీ ఈరోజు చేస్తున్న దుర్మార్గం అంత ఇంత కాదు. 2 సంవత్సరాల నుంచి ఆప్ మీద పగబట్టి ఈడీ కేసులు పెట్టి ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి వాళ్ళ మంత్రులను జైల్లో పెట్టి ఇదని చేస్తున్నప్పుడు తెలివిలేదా వీళ్ళకు? అరే ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది, ఒక పెద్ద పార్టీ కుట్ర చేస్తుంది, దాన్ని ఎదుర్కోవాలనేది లేకుండా వీళ్ళు అతను ఉమర్ అబ్దుల్లా కరెక్ట్గా చెప్పినారు, కొట్టుకోండి ఇంకా బాగా కొట్టుకోండి అని. అదే అవుతుంది. ఇప్పటికైనా సరే నేర్చుకుంటే మంచిది. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేశారు. చాలా లాంగ్ ప్లానింగ్ ఉంది వాళ్ళ దగ్గర. చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళు అనుకున్నదేమి, ఇంతో పరిపాలన బాగుంది అని అక్కడ కొరకరాని కొయ్య అయిపోయాడు అరవింద్ కేజ్రీవాల్. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఇమేజ్ టార్నిష్ చేయాలి, ఆయన ఇమేజ్ని దెబ్బ కొట్టాలని చెప్పి ఆయన పైన కేసు పెట్టి 6 నెలలు జైల్లో పెట్టి, ఆయనతో పాటు ఇంతో సెకండ్ ర్యాంక్ లీడర్ ఆయన మనీష్ సిసోడియా, ఆయన్ని కూడా 1 సంవత్సర కాలం జైల్లో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇది అవినీతికరమైన పార్టీ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కూడా లంచాలకు పాల్పడినాడని చెప్పి ప్రచారం చేశారు. 1000 కోట్లు తిన్న వాళ్ళు బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, వాళ్ళని ఎవరు జరుగుకోరు. ఎవరైతే వాళ్ళకి మద్దతు ఇస్తారో వాళ్ళు మంచివాళ్ళు, ఎవరైతే వాళ్ళ పార్టీ కండువా కప్పుకుంటారో వాళ్ళు పుణ్యాత్ములు. అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ టార్నిష్ చేయడం. నెంబర్ 2, అరవింద్ కేజ్రీవాల్ ఇతర లౌకిక పార్టీలతో, ఇండియా అలయన్స్ పార్టీలతో సక్రమంగా సర్దుబాటు చేసుకోకపోవడము, తర్వాత వారి ప్రచారాన్ని తట్టుకోలేకపోవడము, వీటన్నిటి కారణంగా ఆయన ఓడిపోయినాడు. కానీ చూద్దాం, ఇప్పుడు బీజేపీ వారు ఏదో చేస్తామంటాం కదా, ఏం చేస్తారో చూద్దాం.